ఎవరైనా ఆస్తుల పత్రాలు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. వాడు అమ్మబ్బకి పుడితే నేను ఎవరైనా పత్రాలు పెట్టుకున్నాను వాడిని తీసుకురమ్మనండి. నేను పెట్టుకున్నానంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను కానీ ఎవరన్నా పత్రాలు పట్టుకుంటే వాడు అమ్మబ్బకి పుడితే తీసుకురమ్మంటున్నాను. నేను ఛాలెంజ్ తీసుకురమ్మనండి. వాడు మగోడే తీసుకురమ్మనండి, వాడిని కూడా తీసుకురమ్మనండి. ఎవడ పెట్టుకుని వాడిని కూడా తీసుకురమ్మనండి. ముందు వాడు ఇద్దరు రమ్మనండి. నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. వాడు అమ్మబ్బకి పుడితే రమ్మనండి. చెప్పాడుగా వాడిని అబ్బకి పుట్టి తీసుకురమ్మనండి. రమ్మనండి, రమ్మని ఇప్పుడు వస్తాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి ఆడికి దమ్ముంటే రమ్మనండి. నేను చెప్తున్నా ఓపెన్గా రమ్మని చెప్పండి. నేను చెప్పానని చెప్పాడికి వాడిని నిద్ర రమ్మనండి. వాడికి నేనేం చేశానో వాడు నాకేం చెప్తాడు. నేను ఇచ్చిన డబ్బుల్లో 11 లక్షలు కొట్టిన దొంగీడు అమ్మివి గాడు. వాడి గురించి చెప్తాడు. వాడు డబ్బులు ఇస్తారా ఏదో ఆశపడతాను. వీళ్ళు ఎందుకో ఇచ్చాను అవన్నీ. ఇంకా అవన్నీ చెప్తుంటా కాదు. అంతా రమ్మనండి. ఓపెన్ ఛాలెంజ్ రమ్మనండి. వాళ్ళిద్దరిని అక్కడేం కావాలా రమ్మనండి. ఓపెన్ ఛాలెంజ్ ఆ పత్రం ఇచ్చినండి. వాడిని ఇద్దరు రమ్మనండి. ఇగో ఇన్ని పెట్టుకోమనండి. ఇన్ని నా బొచ్చు బీక్కోమని చెప్పండి. ఎంట్రుకగా అది బీక్కోమనండి. నేను డైరెక్ట్గా మాట్లాడుతాను కదా. ఎంట్రుకలు బీక్కోమని చెప్పింటే వాడికి మాట్లాడుతున్నా. వాడి గురించి మాట్లాడు. వాడిని బక్కలు తెంగారు నన్ను చూసుకోమనండి. వాడికి ఏం మాట్లాడి తెలుసుకోమనండి. వాడి గురించి మాట్లాడు. అన్న ఎక్కడి నుంచైనా పొడి చేద్దాం. దమ్ము నాకుంది. మాడమని ఎక్కడి నుంచి పొడి చేస్తాను. మాడమనండి. వాడు మాడమనండి. ఎక్కడి నుంచి నేను రేపు కంటెస్ట్ చేస్తున్నానో లేదో ఒక 10 రోజులు ఆగు. కంగారు పడద్దు. పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆశీర్వదించి ఎక్కడ కావాలన్నా చేస్తా. నాకు ఖర్చుకి డబ్బులు లేవు. వాడి సంగతి ఒక 60 రోజులు చూద్దాం. వాడు నిక్కర్లు వేసుకున్న ముందే నేను సెటిల్ అయి ఉన్నా. నా గురించి మాడదు యాదవ.